గుడ్ ఆఫ్టర్నూన్ హ్యారీ. నీ సాహసానికి అభిమానం ఇచ్చారా? సాహసమా? సాహసం కాకపోతే ఏమిటి? నీకు క్విరల్కి జరిగిన యుద్ధం గురించి ఎవరికీ తెలియదనుకున్నావా? లేదు, ఆ విషయం స్కూల్లో అందరికీ తెలిసింది. చెస్లో నీ స్నేహితుడు పావుల్ని సరైన స్థానాల్లో ఉంచి నిన్ను ప్రమాదం నుంచి కాపాడాడు. రాన్ ఎక్కడున్నాడు? వాడికేం కాలేదుగా? హెర్మియోనా ఎలా ఉంది? బాగున్నారు, వాళ్ళకేమీ కాలేదు. అవును, ఆ రత్నం ఏమైంది? నువ్వు విశ్రాంతి తీసుకో. ఆ రత్నం నాశనం అయ్యింది. అలా జరగటం అందరికీ మంచిదేనని నేను నా స్నేహితుడు నికోలాస్ అనుకున్నాం. అయితే ఫ్లెమల్ చనిపోతాడంటారా? వాడింకా కొన్నాళ్ళు బతకడానికి కావలసిన సంజీవన వాడి దగ్గర ఉంది. అయినా పుట్టినవాడు గిట్టక తప్పదుగా. నేను నా రత్నాన్ని ఎలా సాధించాను సార్? ఒక్కసారి నేను అద్దాన్ని చూశాను అంతే. ఇలా చూడు, ఏ వ్యక్తి అయితే ఆ రత్నాన్ని కావాలనుకున్నాడో వాడికి అది దొరికింది. కానీ వాడికి అది ఉపయోగపడలేదు, ఉపయోగించే అవకాశం రాలేదు. ఈ రహస్యం తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. వాడెవడో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది కదూ. అయితే ఆ రత్నం పోయింది గనక వోల్డెమోర్ట్ మళ్ళీ తిరిగి రాడుగా? ఏమో, వాడు మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు. హ్యారీ, ప్రొఫెసర్ క్విరల్ నిన్ను చంపలేకపోవడానికి కారణం ఏమిటో నీకు తెలుసా? కేవలం మీ అమ్మ త్యాగం. ఆమె నీ కోసం తన్ని తాను త్యాగం చేసుకుంది. ఆ త్యాగానికి చిహ్నమే ఈ మచ్చ. వద్దు, ఇలాంటి మచ్చ ఇంకెవరికి ఉండదు. అది నీ జీవితాంతం ఉంటుంది. ఎందుకని? ప్రేమ హ్యారీ, ప్రేమ. ఓ, చిక్కుడుకాయలతో తయారు చేసిన చాక్లెట్లు. నా చిన్నప్పుడు ఇవి తినాలని ఎంత ఆశపడ్డా దొరికేవి కావు. అప్పటి నుంచి నేను వాటి మీద ఆశ వదులుకున్నాను. కానీ ఇప్పటికీ నా ఆశ నెరవేరి ఇవి దొరికాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎలా ఉన్నావు రాన్? నేను బానే ఉన్నాను. నువ్వు? బాగున్నాను. నువ్వు? నాకేం బానే ఉన్నాను. ఒక సంవత్సరం గడిచింది. ఇప్పుడు హౌస్ కప్ బహుకరించే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు పాయింట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 4th place Gryffindor with 312 points. 3rd place Hufflepuff with 352 points. And 2nd place Ravenclaw with 426 points. And in 1st place with 472 points, Slytherin House. సాధించాను. Yes, well done Slytherin, well done Slytherin. ఏమైనా ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని వ్యక్తిగతమైన పాయింట్స్ ప్రకటించబోతున్నాను. ముందుగా హెర్మియన్ గ్రేంజర్ తన మిత్రులు ప్రమాదంలో ఉండగా ధైర్యంగా వాళ్ళకి తోడ్పడినందుకు 50 points.